గురూజీ చాలామంది నేను దేవుణ్ణి నమ్మను, ప్రకృతిని మాత్రమే నమ్ముతాను అని కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి అసలు మీరు ఏం సమాధానం ప్రకృతి చెప్తారు? ఎవరిచ్చారండి? మీరు తయారు చేసుకున్నారా? దేవుడిచ్చిందే కదా. మరి ఉమ్, దేవుడిచ్చిన ప్రకృతియే ఇంత మంచి చేస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, మనకు ఒక చాక్లెట్ ఇస్తారు ఎవరైనా, ఆ, ఏం చేస్తాం మనం? వెంటనే థ్యాంక్ యూ అని అంట, అంతేనా? మరి ఇంత చక్కటి ప్రకృతిని మనకిచ్చిన స్వామిని మర్చిపోతారు. చాలా మంది ఏమంటారు తెలుసా, మాకు అమ్మ నానే దైవము అని అంటారు. మరి అమ్మ నాన్నల్ని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? ప్రకృతి గొప్పది, ప్రకృతిని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? నీ శరీరం గొప్పది, నీ జీవితం గొప్పది, జీవితాన్ని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? కాబట్టి స్వామిని గుర్తించకుండా కేవలం ఒకటే దగ్గర ఆపేసాం అనుకోండి, దట్ ఈస్ నాట్ కంప్లీట్ ఫేత్. సరే, ప్రకృతిని నమ్ము, పర్వాలేదు, కానీ ప్రకృతిని ఇచ్చినవాడు ఆయన ఇంకెంత గొప్పవాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక పెయింటింగ్ చూసామనుకోండి, వెంటనే అబ్బా ఎంత బాగా పెయింటింగ్ వేశాడండి. ఎవరైనా మేము మొన్న నడుస్తూ ఉన్నప్పుడు ఒక ముగ్గు చూసామన్నమాట. ముగ్గు చూస్తున్నప్పుడు మా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఎంత బాగా వేశారు, అసలు ఎంత స్కిల్. ఏదన్నా సుందరమైన వస్తువుని చూడంగానే మనకేమనిపిస్తుందండి, ఎవరు దీన్ని తయారు చేసిన వాళ్ళు. లేదా ఇంట్లో ఎవరైనా మనం ఎవరైనా స్వీట్ తిన్నాం అనుకోండి, గులాబ్ జామున్, అమ్మా ఎవరు చేశారమ్మా అడుగుతామా లేదా? ప్రతి దాన్ని కూడా ఏది గొప్పతనం ఉందో, ఎక్కడైతే మాధుర్యం ఉందో, ఎక్కడైతే అందం ఉందో, వెంటనే ఎవరు దీన్ని సృష్టించిన వ్యక్తి అని అడుగుతారు. ఈ సౌందర్యమైన ఈ ప్రకృతిని చూసినప్పుడు, ఎంత అద్భుతమైన ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకి వచ్చే క్వశ్చన్ ఏంటి? ఎవరు ఈ ప్రకృతిని తయారు చేశారు? అదే భగవంతుడు. ఆ భగవంతుని ఆశ్రయించటమే నిజమైన ప్రకృతి యొక్క ఆరాధన. ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు ప్రకృతిలో ఏ జీవరాశిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకోరు. ప్రకృతిని నాశనం చెయ్యాలి అనే బుద్ధి భగవద్భక్తులలో ఉండదన్నమాట. కాబట్టి అందుకే మన శాస్త్రం కంప్లీట్ హోల్సమ్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ ప్రకృతి ఈజ్ రెస్పెక్టింగ్ గాడ్. ఆ విధంగా ఉపదేశం చేశారు. గురూజీ, ఇప్పుడు చాలా వృద్ధాశ్రమాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే చిన్నప్పుడు పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచిన పేరెంట్స్ పెద్ద అయిన తర్వాత పిల్లల దగ్గర నుంచి ఆ ప్రేమను పొందలేకపోతున్నారు. అంటే పెళ్ళయి ఒక సెపరేట్ లైఫ్ రాగానే పేరెంట్స్ని మర్చిపోతున్నారు. అంటే అసలు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ఎలా పెంచాలి అంటే? కేవలం ప్రేమతో పెంచటం ముఖ్యం కాదండి, బాధ్యతగా పెంచటం ముఖ్యం, ధార్మికంగా పెంచటం ముఖ్యం. మనకి ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి, మా పిల్లలు మా మాట వినట్లేదండి అని అంటారు. ఎందుకు అని అంటే గారాబం ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే చిన్న పిల్లవాడు మేము చూస్తామండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఫోన్లో ఎలా యూట్యూబ్ ఆన్ చేయొచ్చు, ఎలా పాస్వర్డ్ తీయొచ్చు, ఎలా వాళ్ళకి కావాల్సింది సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ఆడచ్చు, ఎలా పేమెంట్స్ చేయొచ్చు, మొత్తం తెలుస్తాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళకి ఒక బ్యాడ్ ఎక్స్పోజర్. ఏదో మనం ప్రశాంతంగా ఉంటాం. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, ఇప్పుడు ఫోన్ ఇచ్చేస్తే వాడి గోల్లో ఉంటారు, మేము ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ అది పిల్లల్ని పాడు చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, కేవలం పిల్లల్ని పెంచటం కాదండి, ధార్మికంగా పెంచటం. ఎలాంటి విత్తనం మనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది. కాబట్టి మొక్క పెరిగాక ఓ నా కాకరకాయ వద్దు అని అంటే, కాకరకాయ విత్తనం వేసావు నువ్వు, మరి కాకరకాయ చెట్టు వస్తుంది కదా. పెద్దగయ్యాక అందరూ వృద్ధాశ్రమాల్లో పంపించేస్తున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? రాముడి గురించి చెప్పారా, కృష్ణుడి గురించి చెప్పారా అంటే, లేదండి మేము అంతా కూడా సినిమాలలో ఆ హీరో ఈ హీరో గురించి చెప్పాము అని అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అలానే తయారవుతారు కదా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తున్నాం, ఎంత జాగ్రత్తగా వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పెద్దగయ్యాక పిల్లలకి ఎప్పుడైతే రామకృష్ణుల గురించి తెలుసుకుంటారో అండి, అప్పుడు వాళ్ళకి దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ దే కెన్ అబండన్ దేర్ పేరెంట్స్. అంత ప్రేమ రాముడికి తల్లి తండ్రులు అంటే, అంత ప్రేమ కృష్ణుడికి అమ్మా నాన్న అంటే. కాబట్టి వీ హ్యావ్ టు షో దెమ్ ద రైట్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైతే ఆ కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనేది వాళ్ళు చూస్తారో అప్పుడు వాళ్ళకి మనసులో ఆ పరివర్తన అనేది జరుగుతుంది. బాధ్యతగా తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. లేకపోతే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే, తల్లిదండ్రుల్ని ఒక పెద్ద భారంగా అనుకుంటారు. అదే పిల్లల్ని భారం అనుకొని తీసేసి అనాథాశ్రమంలో వేసేస్తే ఏమయ్యేది వాడి పరిస్థితి? కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నాము అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా. కాబట్టి దట్ సెన్సిటివిటీ ఏమిస్తుంది అంటే, ధార్మికత ఆ సెన్సిటివిటీని ఇస్తుంది అనమాట. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవి మనం విన్నప్పుడు అనిపిస్తుంది, ఓ దీనికి దానికి ఏం సంబంధము, ఇది ప్రాక్టికల్ కాదు అని అనిపిస్తుంది. కానీ దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. మీరు అది చేయకపోతే దీన్ని అనుభవించాల్సి వస్తుంది.
మీరు అది చేశారా అని అంటే ఇది అనుభవించాల్సిన అవసరం లేదు. అందుకే వృద్ధాశ్రమాల్లో వీడియోలు చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి శాస్త్రం చెప్తుంది తల్లిదండ్రులు చాలా మనకి దైవ స్వరూపులు మన జీవితంలో. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా మనం ఉంది, మన యొక్క అస్తిత్వం వాళ్ళ దగ్గర ఉంది. మన సనాతన సంస్కృతి ఎంత ఎంత గొప్పది, ఎంత గొప్పది అని అంటే ఒక సన్యాసి కూడా తల్లికి దండం పెట్టాలి అని చెప్పే సంస్కృతి అనమాట. సన్యాసి ఎవరి దగ్గర వంగాల్సిన అవసరం లేదు, కానీ తల్లి దగ్గర మాత్రం ఉంగాలి అని శాస్త్రం నియమం చేసింది అనమాట. సన్యాసాశ్రమం స్వీకరించాక కూడా. అందుకే శంకరాచార్యులు లాంటి మహానుభావులు తల్లిగారు శరీరాన్ని విడిచిపోతుంది అని అంటే శంకరాచార్యులు కాలడి వెళ్ళి తల్లిగారికి కృష్ణ దర్శనం చేయించారనమాట. కాబట్టి అంత ప్రేమ తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత అనురాగాలు అనేవి తీసుకోలేనివి అనమాట. కానీ ఇప్పుడు చూడండి ఎంత విచిత్రమో, ఈరోజు మొన్ననో కలిసిన ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ అనటం, కొంతమంది ఇంటర్నెట్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కలుసుకున్న వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోవడం. కానీ చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులని గుర్తించట్లేదు అని అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ భార్య కానీ వాళ్ళ స్నేహితులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ఇంత సేవ చేసిన వాళ్ళని వదిలేస్తున్నారంటే వీళ్ళని ఎప్పుడైనా వదిలేయచ్చు. అవును. కాబట్టి అండి ఒక కమిట్మెంట్, ఒక రెస్పెక్ట్, ఒక భావన అనేది ప్రతి వస్తువులో ఉంటుంది. కాబట్టి ఒక దగ్గర నేను కేర్లెస్గా ఉన్నాను, ఇంకొక దగ్గర నా రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నాను అని అంటే అవ్వదు. అందుకే రాముడు మనందరికీ ఆదర్శం, కృష్ణుడు మనందరికీ ఆదర్శం. అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి వృద్ధాశ్రమాలు ఆగాలి అని అంటే చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి మీ పిల్లలకి రామాయణ భగవద్గీతలు అన్నీ కూడా బోధిస్తూ ఉండండి. పెద్దగా అయ్యాక వాళ్ళు మిమ్మల్ని పువ్వులలో పెట్టుకొని చూసుకుంటారు. గురూజీ, అసలు ఇస్కాన్ అనే పేరు ఇంగ్లీష్ టైటిల్, అంటే మన హిందూ దేవాలయంకి ఇస్కాన్ అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అండ్ చాలామందికి ఈ విషయంలో ఒక డౌట్ ఉంటుంది, సనాతన ధర్మానికి సంబంధించిన పేరు ఏదైనా పెట్టొచ్చు కదా, ఎందుకు ఇస్కాన్ అనే చూస్ చేసుకున్నారు? ఓకే, ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణుడు సనాతన ధర్మానికి చెందినవాడు కాదా? అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే సనాతన ధర్మం కేవలం భారతీయులదేనా హక్కు? ప్రపంచంలో ఉండే మిగతా వాళ్ళు కాదా? కృష్ణుడు భగవద్గీతలో సుహృదం సర్వభూతానాం అని చెప్పారు, కానీ సుహృదం భారతీయానాం అని ఎక్కడ చెప్పలేదే. సుహృదం ఆంధ్ర తెలంగాణ నామని ఎక్కడ చెప్పలేదే. సుహృదం హైదరాబాద్ అయినా ఎక్కడేం చెప్పారా? సుహృదం సర్వభూతానాం అని అంటే అందరికీ నేనే సుహృద్, అంటే ఆయన అందరికీ బెస్ట్ ఫ్రెండ్ నేనే అని ఆయన చెప్పుకున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అందరికీ కృష్ణుడి యొక్క భక్తి మార్గంలో నడిపించే ఒక సంస్థ. అయితే దాన్ని చూసి మనం ఇదేదో ఫారెన్ పేరు, ఇంగ్లీష్ పేరు కాబట్టి మరి మీరు మాల్స్కి ఈ విషయం అడగట్లేదు ఏంటండి? మరి ట్రైన్స్కి అడగట్లేదు ఈ విషయం, మరి వేసుకునే బట్టలు కంపెనీస్కి ఈ విషయం అడగట్లేదు, వాడుకునే ఫోన్స్కి ఈ విషయం అడగట్లేదు, కేవలం దేవాలయానికి వచ్చే వరకు ఎందుకు ఆ విషయం? అది కూడా ఏంటి అని అంటే మనకి విమర్శించే వాళ్ళు ఏదైనా సరే విమర్శిస్తూ ఉంటారండి. మొన్న నాకు ఒకళ్ళు చెప్పారు, నేను పేరు చెప్పను, వీఆర్ జస్ట్ మూవింగ్ ఇన్ ద వెహికల్. అయితే ఇటువైపు చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఒక దగ్గర దానికోసం ఒక సపరేట్ డివైడర్ని పెట్టారనమాట. అయితే ఏం చెప్పారు, ఇది ఒక ఫారెన్ మాల్ కొత్తగా హైదరాబాద్లో పెట్టారు, అందుకోసం అందరు కూడా అదే మాల్కి వెళ్తున్నారు అని. అచ్చా, అయితే నువ్వు మాల్ ఏ దేశం వాడు పెట్టినా సరే వెళ్తావా, ఆలయానికి మాత్రం వెళ్ళవా? కాబట్టి మనకేంటి అని అంటే ఏదో ఒక నెపం కావాలి, ఎవరినో ఒక మాట అనడానికి, అంతే. కానీ శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశంలో అవతరించిన వారు. భారతీయ సనాతన సంస్కృతిని అటు తీసుకెళ్ళి విదేశీయులకి ఎలా చీర కట్టుకోవాలో చూపించి, ఎలా ధోతి కుర్తా వేసుకోవాలో చూపించి, ఎలా తిలకం పెట్టుకోవాలో చూపించి, ఎలా శిఖ జడ ఎలా వేసుకోవాలో చూపించి భారతీయ సంస్కృతిని అటు ట్రాన్స్ఫర్ చేసిన మహానుభావులు శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, మీరు ఇలా సాంప్రదాయకంగా ఉండండి, ఇలా ఉండండి అని మన భారతీయులకు చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుంటే ప్రపంచం మొత్తం కూడా భారతీయ సంస్కృతిని యాక్సెప్ట్ చేస్తున్న ఒక మహోపకారాన్ని ఇస్కాన్ సంస్థ చేసిందనమాట. కేవలం పేరేదో ఉంది కదా అని మనం దాన్ని ఏమనాల్సిన అవసరం లేదండి. అందరినీ కూడా కృష్ణ భక్తి వైపు తీసుకెళ్లేదే సనాతన ధర్మం. ఇప్పుడు హిందువుల్ని పట్టుకోవటంలోనే కష్టమైపోతుంది. అయ్యా భగవద్గీత భాగవతం చదువు అని అంటే ఇప్పుడు మేము పూరి క్షేత్రానికి వెళ్తున్నాం, మా గురువుగారి యాత్ర. సుమారుగా 12,000 డివోటీస్ వస్తున్నారు 24 కంట్రీస్ నుంచి.
అందులో ఎంతోమంది రష్యన్స్, ఎంతోమంది అమెరికన్స్, ఎంతోమంది బ్రిటిష్, ఎంతోమంది ఆస్ట్రేలియన్స్, ఎంతోమంది ఆఫ్రికన్స్ మా గురువుగారి శిష్యులు ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుందండి, మా జీవితం నిజంగా వేస్ట్ అనిపిస్తుంది. వాళ్ళకుండే నిష్ఠ, వాళ్ళకుండే కమిట్మెంట్ భక్తి పట్ల చూస్తే. ప్రతిరోజు వాళ్ళు చేసే సాధన, వాళ్ళకుండే ఆ మంచితనం, వాళ్ళకుండే ఆ సరళ భావన. మన వాళ్ళకండి ఏది చూసినా విమర్శించటం, అన్నీ నాకు తెలుసు, నాకు తెలిసిందే గొప్ప అనే భావనలో మన వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఎంత వినయం కావాలి, ఒక 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 వాళ్ళకి ధర్మం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటి, అవన్నీ తెలియదు వాళ్ళ కల్చర్లో. కానీ వాటన్నిటిని నేర్చుకొని వాళ్ళు ఎంత చక్కగా సాంప్రదాయకంగా వాళ్ళని చూస్తే, ఇప్పుడు చూడండి ఇస్కాన్ డివోటీస్ మీరు చూస్తే ఉంటారు, ఫారినర్స్ అందరు చీర కట్టుకొని, ధోతి కుర్తా వేసుకొని, తిలకం పెట్టుకొని, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంత సాంప్రదాయకంగా మన భారతీయ సంస్కృతిని చూస్తున్నారు. కానీ మనం మాత్రం జీన్స్ టీషర్ట్ వేసుకొని ఓ ఇస్కాన్ ఈజ్ అ ఫారెన్ ఆర్గనైజేషన్ అని మనం అంటున్నాం అనమాట. కాబట్టి ఎవరు ఫారెన్, సంస్థ ఫారెనా, నువ్వు ఫారెనా? కాబట్టి అది ప్రశ్నార్థకం అనమాట. కాబట్టి ఏంటి అని కాదు, ఏం చేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఎందుకు ఆ పేరు ఇచ్చారు అని అంటే, అందరికీ కూడా కృష్ణుడు పిత, అందరికీ కూడా సనాతన ధర్మమే మార్గము అని చెప్పేటట్టుగా అందరినీ కూడా ఆ యొక్క కృష్ణుడి యొక్క ధర్మ మార్గంలో నడిపించడానికి న్యూయార్క్లో స్థాపన చేశారనమాట. అందుకోసమని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అందరూ కూడా కృష్ణుడి యొక్క చింతనలో ఉండాలి. కేవలం భారతీయులు కాదు, ఇంటర్నేషనల్ అందరూ కూడా ఎవరెవరికి భగవంతుడు కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా సనాతన ధర్మాన్ని నేర్చుకోవచ్చు. అది ఇస్కాన్ అంటే. ఓకే, అసలు ఇస్కాన్ అనేది ఓన్లీ కృష్ణతత్వం, కృష్ణుడి గురించి మాత్రమే ఎందుకు పరిమితం చేశారు అంటే ఏం చెప్తారు? ఇస్కాన్ అనేది ఒక సంస్థ, కానీ మేము ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఏంటి ఆ సాంప్రదాయం అంటే బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. మనకి తెలుసు మన భారతదేశంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని, మనకి మధ్వ సాంప్రదాయం అని, అలానే కుమార సాంప్రదాయం అని. అందులో బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కూడా ఒక సాంప్రదాయం. ఒక సాంప్రదాయాన్ని మనము ఒక సంస్థ ఏం చేస్తుందో, ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో తెలుసా అండి, మనకి ఈజీ చేస్తుంది మనం చేసే భక్తి. ఇప్పుడు ఇస్కాన్ అనే సంస్థలో నేను ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మేము వైష్ణవ సాంప్రదాయ రీత్యాగా పెరిగిన వాళ్ళం. కానీ మేము ఇస్కాన్కి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. మా సాధన ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంది, ట్రైనింగ్ ఈజీ అవుతుంది, శాస్త్ర అధ్యయనం ఈజీ అవుతుంది, టెంపుల్ వాళ్ళకి అకౌంటబిలిటీ ఈజీ అవుతుంది, అన్నీ కూడా ఈజీ అయిపోతుంది. కానీ మేము అనుసరించే సాంప్రదాయం ఒక వైష్ణవ సాంప్రదాయం. వైష్ణవులు అని అంటే ఎవరు? విష్ణు భక్తుల్ని వైష్ణవులు అని అంటారు. కాబట్టి మనకి వివిధ సాంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాం. స్వామి రామానుజాచార్య సాంప్రదాయం ఉంటుంది, మధ్వాచార్యుల యొక్క సాంప్రదాయం ఉంటుంది, వల్లభాచార్య సాంప్రదాయం ఉంటుంది. వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణే ఆరాధన చేసిన వాళ్ళు, కృష్ణుణ్ణి, విష్ణువుని, రాముణ్ణి ఆరాధన చేసిన వాళ్ళు. రామభద్రాచార్య స్వామి వారి యొక్క రామానంది సాంప్రదాయం అని అంటారనమాట. ఒక్కొక్క సాంప్రదాయంలో వాళ్ళకొక ఆరాధ్య దైవము అని ఉంటుందన్నమాట. కాబట్టి మా సాంప్రదాయానికి ఆరాధ్యులు శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుల్ని మేము ఉపాసన చేస్తాం. అంతేగాని కేవలం వాళ్ళని ఏదో ప్రమోట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళని వదిలేసామని కాదండి. మన శాస్త్ర సారాంశమే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆరాధన, ఆ భగవంతుడి యొక్క ప్రతినిధులుగా, ఆ భగవంతుడి యొక్క సేవకులుగా, ఆ భగవంతుడి యొక్క పరివారంగా మిగతా వాళ్ళందరినీ చూడటం. అది వేదాలలో, శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు. మా సాంప్రదాయంలో రాధాకృష్ణులు మా యొక్క ఆరాధ్యంగా మేము సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. అంతేగాని మిగతా వాళ్ళందరినీ దూషిస్తాం, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని వేరే వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడమను. వేరే మతాలలో ఉండేవాళ్ళు అందరినీ రెస్పెక్ట్ ఇస్తాం. అందరూ కూడా భాగవతం ఏం చెప్తుందో తెలుసా అండి, యతో తరోర్మూల నిశేషనేన. మీరు ఎప్పుడైనా చెట్లకు నీళ్ళు పోస్తారా? ఎలా పోస్తారు? మీరు ఎక్కడ పోస్తారు చెట్లకు నీళ్ళు? ఇంట్లో ఉన్నప్పుడు. ఎక్కడ చెట్టుకి ఎక్కడ పోస్తారు? చెట్టు మొదల్లో పోస్తారా, లేదా పువ్వుకి, కాయకి, ఆకుకి వేస్తారా? మొదల్లో పోస్తే మొత్తం చెట్టుకి నీళ్లు శక్తి అందుతుంది కదా. అలానే ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తే మిగతా దేవీ దేవతలందరి సేవ కూడా ఆ సేవలోనే కలుగుతుంది అని భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది అనమాట. అందుకే మనం భగవంతుడి యొక్క సేవ చేస్తాం. మిగతా దేవీ దేవతలందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరికరాలే కాబట్టి అందరికీ ఆ యొక్క సేవ అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి ఎవరిని మనం వదిలేయట్లేదు, అందరినీ ఇంక్లూడ్ చేసి భగవంతుడి లోపలనే ఆరాధన చేస్తున్నారు.
గురూజీ శ్రీల ప్రభుపాద గురించి అసలు మీరేం చెప్తారు? శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి. ఆయన బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తాలో ఆవిర్భవించారనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు గౌర్మోహన్ డే అని ఎంత ఆధ్యాత్మికంగా ప్రభుపాదుల వారిని పిలిచారు. చిన్నప్పటి నుంచి ఎంతో మంది భక్తుల్ని, సాధువుల్ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు. ప్రభుపాదుల వారు అందరికీ కూడా ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఎంత ఆధ్యాత్మికం అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రాధాకృష్ణుని యొక్క సేవ ఎలా చేయాలి, ప్రతిరోజు న్యూస్ పేపర్ రంగానే పూరికి ఎప్పుడు ట్రైన్ ఉంది అని టైం టేబుల్ చూస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళకి పూరి క్షేత్రానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ఆ మక్కువ ఉండేది. అయితే వాళ్ళ ఆచార్యుల్ని, వాళ్ళ గురువులని కలిసినప్పుడు ఆయన చెప్పారు, మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఈ కృష్ణ భక్తి తత్వాన్ని ప్రపంచం మొత్తం కూడా మీరు ప్రచారం చేయాలి అని ఒక ఆదేశం ఇచ్చారనమాట. అప్పుడు ఆయన 70 సంవత్సరాల వయసులో పూరి ఈ యొక్క కోల్కత్తా, ఈ పూరి, బృందావనం, మథుర, మాయాపూర్, ఈ ప్రదేశాలన్నీ కూడా వదిలేసి, చాలామంది ఏమనుకుంటారండి, మేము పెద్దగా అయ్యాక కాశీలో రిటైర్మెంట్ అవుతుందండి, బృందావనంలో రిటైర్మెంట్ అవుతామండి అనుకున్నారు. కానీ 70 సంవత్సరాల వయసులో బృందావనాన్ని వదిలేసి ఆయన అమెరికా ప్రయాణం చేశారనమాట. 2 సార్లు హార్ట్ అటాక్, సీ సిక్నెస్, అసలు ఎవ్వరు తెలియదు అమెరికాలో. అయినా సరే ఆయన అంత దూరం వెళ్ళి ఎంతో కష్టపడి ఆయన స్ట్రగుల్స్ అంతా మీరు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం అనే పుస్తకంలో చదివితే అసలు ఎంత కష్టపడ్డారు ఈ యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి. కానీ కృష్ణుడిని ఒకటే విషయం చెప్పారు, అయ్యా నేను నీ చేతుల్లో ఒక తోలుబొమ్మ లాంటి వాడిని, నువ్వు నన్ను ఎలా ఆడిస్తే నేను ఎలా ఆడతాను అని భగవంతుడికి ప్రార్థన చేస్తారనమాట. 70 సంవత్సరాలు ఉండే ఒక వ్యక్తి అమెరికాలో ఒక్కళ్ళు తెలియకుండా ఒక డబ్బులు 40 రూపాయలు పట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. అలాంటిది ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చే లోపల 10 సంవత్సరాల్లో 108 ఆలయాలు స్థాపన చేసి 10,000 మంది భక్తుల్ని కృష్ణ భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆయన కృష్ణ శక్తి సంభూతులు అనడానికి ఎటువంటి ఆశ్చర్యము లేదనమాట. కాబట్టి అంత గొప్ప ప్రభుపాదుల వారి యొక్క అద్భుతమైన ఒక తన ఆచార్యులకి, గురువులకి తానిచ్చిన గిఫ్టే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అనమాట. కృష్ణ భక్తిని ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల, మీరు ఏ దేశమైనా వెళ్ళండి, అక్కడ మీకు హరే కృష్ణ అని భక్తులు కనిపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే సాత్వికమైన ఆహారం, కృష్ణ ప్రసాదం మనకి లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణుడి యొక్క మందిరం అక్కడ ఉంటుంది. ఆ కంట్రీలో ఉండే వాళ్ళు చక్కగా ఆ కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు.